చాలా పెద్ద వార్త అండి బాబు. ఇది మామూలు పెద్ద వార్త కాదు. ఎందుకంటే జిల్లాకు వచ్చి 200 కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారంట. 200 జిల్లాకు వచ్చి, మరి ఎంత పెద్ద వార్త చూడండి. జిల్లాకు వచ్చి 200 కొత్త పింఛన్లు. ప్రతి జిల్లాలో పింఛన్ అత్యవసరం అని భావించే వారిని గుర్తించి ఒక్కో జిల్లాకు 200 పింఛన్లు మంజూరు చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్లు తెలిసింది. ఎంత పెద్ద వార్త. 66 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1వ తారీఖు ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తా ఉంటే 4 లక్షల మందిని పీకేసి మీరు కొత్తగా 200 పెన్షన్లు జిల్లాకు వచ్చిస్తారా? అంటే 26 జిల్లాల మీద మీరు 5,200 పెన్షన్లు ఇస్తారా కొత్తయి? ఎంత దుర్మార్గం కాకపోతే ఇది. అంటే 200 మంది చచ్చిపోయి ఉంటారు కదా ఖచ్చితంగా ఈ 18 నెలల కాలంలో ఒక జిల్లాలో. వాళ్ళ ప్లేస్ లో, అంటే చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్ లో కొత్త పెన్షన్ ఇస్తారు. అంటే బతుకున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. మళ్ళీ మీరు ఎవరైనా చచ్చిపోతేనే కొత్త పెన్షన్ ఇస్తారు. అంతకుముందు కూడా మీ పద్ధతి ఇదే. 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 70 రూపాయలు ఉండేది పెన్షన్. ఆయన 200 రూపాయలు చేశారు వచ్చినాక. అప్పుడు కూడా 70 రూపాయలది 3 నెలలకు వచ్చి 200 ఇచ్చేవాళ్ళు. ఆ 10 రూపాయలు కూడా కట్ చేసుకుని. అది కూడా ఒక ఊరిలో 150 పెన్షన్లు ఉన్నాయనుకోండి, 151కి రాదు జీవితంలో. ఆ 150లో ఎవరైనా చచ్చిపోతే ఆ ప్లేస్ లో యాడ్ అయ్యేది అంతే. మళ్ళీ అలాంటి సిస్టమ్ తీసుకొని వెళ్ళావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు మీరు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ఒక్కళ్ళు ఇవ్వాల. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల. ఇవ్వకపోగా 4 లక్షల పెన్షన్లు తీసేశారు. దివ్యాంగుల పెన్షన్లు 1 లక్ష మందిని తీసేశారు. అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త పెన్షన్లు జనవరి వరకు ఇచ్చారు. జనవరి 2024 కొత్త పెన్షన్ ఇచ్చింది. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటికి 2 లక్షల మంది అప్లై చేస్తున్నారు జనవరి టు మార్చి మధ్య. ఆ పెన్షన్లు పోయినాయి. అప్పుడు 59 ఏళ్లు, ఇప్పుడు 60 ఏళ్ళు దాటుంటారు, వాళ్ళకి పెన్షన్ లేదు. 200 పెన్షన్లు ఇస్తున్నారంటే పెద్ద వార్త. సిగ్గుండాలండి చెప్పుకోవడానికి. పెన్షన్ల దగ్గర కూడా ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నారంటే మానవత్వం ఉండదు మీకు. మీరు మాత్రం తిరగడానికి 1వ తారీఖు వెళ్ళి ₹1 కోటి ఖర్చు పెట్టి వస్తాడు ఒకరికి పెన్షన్ ఇవ్వడానికి. ఆ ₹1 కోటితో ఎంతమందికి పెన్షన్లు వస్తాయి? నీ పబ్లిసిటీ పిచ్చ పబ్లిసిటీకి తగలేసేటటువంటి డబ్బులు వదిలేస్తే కొన్ని వేల మందికి పెన్షన్లు ఇవ్వచ్చు. జిల్లాకు వచ్చి 200 ఇస్తున్నారంట కొత్త పెన్షన్లు. చాలా పెద్ద వార్త. సిగ్గులేని ప్రభుత్వం, మానవత్వం, మంచితనం ఏమీ లేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది మరోసారి చెప్పకనే మీరు చెప్పుకున్నారు.